ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ ఉదయకాంత్ గారు. నమస్కారం. ఈ సాయి భగీరథ్ కేసులో కేంద్ర హోం సహాయక మంత్రి, ఇక్కడ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసే ఇది జరిపించారు. ఇది ఇంకా కొనసాగించేలా ఇంకా మంచిదమ్మా, ఇంకా మాట్లాడితే ఇద్దరు కలిసి అవన్నీ చేయించిందని చెప్పేసి మాట్లాడతలేరు మీరు. ఈ తప్పుడు వాగ్దానాలు, తప్పుడు స్టేట్మెంట్స్ మానేసండి అని చెప్పి నేను చెప్తా. వాళ్ళిద్దరు కలిసి చేయించడానికి పిచ్చోళ్ళు ఎట్లా? ముఖ్యమంత్రి వేరే పనేం లేదు. ఎట్లా బండి సంజయ్ కొడుకు ఏడికి పోవాలి, బండి సంజయ్ కొడుకు ఎవరితో తిరగాలి, బండి సంజయ్ కొడుకు ఏ రోజు పబ్లిక్ క్లబ్లో పోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తున్నాడు. ఎట్లా ఏం మాట్లాడుకొస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కాదు. ముఖ్యమంత్రి చేస్తున్నాడు, లేకపోతే ఆయన బండి సంజయ్ చేస్తున్నాడు. కొడుకుని తప్పించే బాధ్యత, లేకపోతే ఆయనకున్న ప్రేమ అనురాగాలు మేబీ ఆయనని అబ్స్కండ్ చేసినవి కావచ్చు. దాంట్లో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అండి? ఆయనకు నిజంగా ఇట్స్ వెరీ మైన్యూట్ థింగ్ అది. ఆయనకి యాజ్ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాల్సింది పోలీసులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదన్నది యాజ్ సీఎం గా కానీ, లేకపోతే ఒక డీజీపీకి కానీ, లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి వాళ్ళకుంటేది ఆ పని అని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ లో పూర్తి వాళ్ళని తప్పించాల్సిన డ్యూటీ ముఖ్యమంత్రి పెట్టుకోడు కదా. నేరస్తులు ఎక్కడ పోయింది అని చెప్పేసి నేను మొత్తం ఇంకా సంచి కట్టుకొని పోయేసి నేరస్తులను పట్టుకుంటున్నాడు కదా. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్ రొటీన్ జాబ్ లా స్టేట్ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తూ ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. కాబట్టి పోలీసును ప్రాపర్గా డైరెక్ట్ చేసేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ఆ ఒక నేరం మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, లేదంటే ఎవరైతే నేరస్తులు తప్పించుకున్నాడో వాళ్ళు తొందర పట్టుకొచ్చేసి కోర్టు ముందు హాజరుపరచండి అని చెప్పే డ్యూటీ ముఖ్యమంత్రిది. దగ్గరుండి ఇవన్నీ చేయించే డ్యూటీ కాదు కదా. మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ బుర్ర ఉపయోగించేసుకొని మాట్లాడితే, ఎవరైనా మాటలకు అర్థం ఉండాలి. వచ్చింది కదా, మైకులు పెట్టింది కదా అని అడ్డగోలుగా సోషల్ మీడియాలలో లేకపోతే టీవీల ముందు మాట్లాడితే మన రాష్ట్ర పరువుని, వాళ్ళ పరువుని వాళ్ళు తీసుకుంటున్నారని చెప్తున్నాం మనం.